మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను. 2024 డిసెంబర్ 1వ తారీఖున పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఏదైతే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో జరిగినటువంటి మాలల సింహ గర్జన పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళు ప్రస్తావించినటువంటి మాటలు కానీ వాళ్ళు ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతేనో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం కూడా. 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగ మరియు మాదిగ ఉపకులాలలో 59 కులాలు ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఒక మాలలు మినహాయించి 58 కులాలు కూడా వాళ్ళ ఆత్మగౌరవం, హక్కులు, వాళ్ళ వాటా గురించి పోరాటం చేస్తూ ఉంటే మరి ఈ 59 కులాలు కాకుండా ఒకే ఒక కులమైనటువంటి మాల కులంలో ఉన్నటువంటి కొందరు ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు నిన్న ఫండింగ్ చేసుకొని ఆ మీటింగ్ పెట్టడం ఎంతో దారుణం. మాదిగలను 59 కులాలను కించపరిచినట్టుగానే ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిన్న మీటింగ్లో వాళ్ళు కృష్ణమాదే గారిని కానీ వర్గీకరణ కానీ వ్యతిరేకించారంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే, సుప్రీంకోర్టును వ్యతిరేకించినట్టే, అంబేద్కర్ గారిని కూడా వ్యతిరేకించినట్టే. 100 ఏళ్ల కింద సమాజంలోని సమానత్వం కోసం అంబేద్కర్ గారు ఎట్లయితే వర్గీకరణ 59 కులాలకు ఇచ్చిర్రో వాటిని ఒకే కులం అనుభవించాలని నిన్నటి మీటింగ్ లోని సారాంశం కావచ్చు, నిన్నటి మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఉద్యోగస్తులు కూడా గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజలారా, మాదిగ ఉపకులాలారా, మీ అందరికి మేము చేసే విన్నపం ఒకటే. మీ వెనుక ఉన్నది ఎంఆర్పిఎస్ ఉన్నది, మందకృష్ణ మాదిగన్న గారు ఉన్నారు. మా సైన్యం అంతా మాదిగ కులం, 59 కులాలు ఉన్నది. దానికి నిదర్శనమే నిన్న వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎంపీ బోర వెంకటేష్ నేత గారు కూడా బహిరంగ ప్రకటన చేసిరు. ఏమని? మాలల సింహ గర్జనకు గానీ మా కులానికి గానీ మాలలకు గానీ ఎటువంటి సంబంధం లేదు, కేవలం మేము మాదిగ ఉపకులాలతో మాత్రమే కలిసి ఉండబోతున్నాం, వాళ్ళతో మాత్రమే మా జీవన శైలి కొనసాగుతుంది, వాళ్ళ ఉద్యమంలో మాత్రమే ఉంటామని స్పష్టంగా తెలియజేసిండ్రు. కాబట్టి చంద్రచూడ్ గారిని కానీ బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కానీ వ్యతిరేకించినట్టంటే దళితుల్లో ఉన్న మాదిగలను వ్యతిరేకించినట్టే అని చెప్పి సగర్వంగా నేను మనవి చేస్తూ, ఇకనైనా మాలలారా బుద్ధి తెచ్చుకోండి, మాలలో ఉన్న కొంతమంది సంపన్న వర్గాలు బుద్ధి తెచ్చుకోండి, మాదిగలకు మాదిగ ఉపకులాలకు అందరికీ మనం సహకరించి వాటాను పంచుకొని అంబేద్కర్ రిజర్వేషన్ ని పంచుకొని తిందామని ఈ సమాముఖంగా తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.